నేను ప్రతిరోజు అప్లోడ్ చేసే ఏ వీడియోకి మీరు మిస్ కాకూడదు అనుకుంటే ఇక్కడ రెక్కల కనిపిస్తున్న సబ్స్క్రైబ్ అనే బటన్ ప్రెస్ చేయండి, ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఈ వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఒక న్యూస్ యాప్ లింక్ ఇచ్చాను. యాప్ జస్ట్ 4 MB మాత్రమే ఉంటుంది. ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న వెంటనే మీకు 50 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. ఈ యాప్ ద్వారా మనం మంత్లీ 5000 వరకు ఎర్న్ చేసుకోవచ్చు. సో తప్పకుండా అందరూ ట్రై చేయండి. హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో ఏపీ టెట్ అనేది మరలా మనకు ఆన్లైన్ విధానంలో నిర్వహించడంపై సర్వత్ర విమర్శలు అయితే వస్తున్నాయి. మరలా ఈ యొక్క కార్పొరేట్ లబ్ధి కోసమే ఈ యొక్క టెట్ను మరలా ఆన్లైన్ విధానంలో నిర్వహిస్తున్నారు అని చెప్పి మనకు విశాఖ పేపర్ వారైతే ఒక కథనం అయితే రిలీజ్ చేశారు. సో రెండో టెట్కు టెండర్లు అప్పగంత గత తప్పిదాలను గుర్తించిన ప్రభుత్వం అని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఆన్లైన్లో జరిగిన ఈ యొక్క ఏపీ టెట్ 2017 కనుక మనం పరిశీలించినట్లయితే ఎన్నో సాంకేతిక లోపాలు అయితే మనకు దొరకడం అయితే జరిగింది. సో తాము గుర్తించిన వాటికి ఆ సమాధానాలు కాకుండా వేరే సమాధానాలు అనేవి మనకు చూపించడం, అంతేకాకుండా ఆ ప్రశ్నలు అనేది కనిపించకపోవడం, ఇచ్చిన ఆప్షన్స్ అనేవి మనకు ఎక్కడెక్కడ అనేవి కూడా సరిగా కనిపించకపోవడం, ఇటువంటి చాలా సమాచారం అయితే మనకు మిస్టేక్స్ అనేవి కనిపించడం జరిగింది. సో దాదాపుగా మనకు ఎన్నో ఫిర్యాదులు వెళ్ళాయి. సో పాఠశాల విద్యాశాఖ అయితే మనకు 9676 ఫిర్యాదులు అయితే వెళ్ళాయి. సో వీటికి మనకు 4878 ఫిర్యాదులు మాత్రమే పరిష్కరించినట్లు మనకు ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. సో ఎవరికైతే మార్కులు అయితే 5 మార్కులు అంటే 5 ప్రశ్నలు అనేవి కలవలేదో వారికి సమాధానాలు ఇవ్వడానికి చాలా సమయం అయితే తీసుకున్నారు. సో ఒకవేళ కనుక మరలా ఈ యొక్క ఏపీ టెట్ను మనకు ఆన్లైన్ విధానంలో కనుక నిర్వహించినట్లయితే, ఒకవేళ మరలా ఈ యొక్క లోపాలు కనుక తలెత్తినట్లయితే చాలా వరకు సమయం అయితే వృధా అవుతుంది. అంతేకాకుండా ఈ యొక్క ప్రభావం అనేది మనకు రాబోయే డిఎస్సి మీద కూడా పడుతుంది. ఎందుకంటే రాబోయే డిఎస్సి కూడా ఆన్లైన్ విధానంలో నిర్వహిస్తున్నారు కాబట్టి. సో ఎన్నో ఈ యొక్క ఇబ్బందికరమైన అంశాలు అయితే మనకు వస్తున్నాయి. అంతేకాకుండా మనకు ఈ యొక్క ఏపీ టెట్ని మనకు ఇచ్చిన దాని ప్రకారంగా మనకు కరెక్ట్గా అయితే నిర్వహించలేదు. ఎందుకంటే తెలుగు లాంగ్వేజ్ పండిట్ ఎవరైతే ఉన్నారో, సో తెలుగు ఉర్దూ భాష చెందిన పలు ప్రశ్నలను కుదించినట్లు అభ్యర్థులు అయితే బాగుపోతున్నారు. సో ఏదైనా సరే ఒక పారాగ్రాఫ్ ఇచ్చినప్పుడు ఆ యొక్క పారాగ్రాఫ్ కింద 4 క్వశ్చన్స్ అనేవి ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇటువంటి ప్రశ్నలకు ఏం చేశారంటే కేవలం పారాగ్రాఫ్ కింద 2 క్వశ్చన్స్ మాత్రమే ఇచ్చి ఈ యొక్క తెలుగు ఉర్దూ అభ్యర్థులకు, భాషా అభ్యర్థులకు మాత్రం చాలా వరకు అన్యాయం చేశారని చెప్పుకోవచ్చు. సో చాలా మందికి ఈ యొక్క ప్రభావం అయితే పడింది వారి యొక్క మార్క్స్లో. అంతేకాకుండా మనకు ఈ యొక్క టెట్ అండ్ డిఎస్సి సిలబస్ పై కూడా మనకు ఒక అప్డేట్స్ అయితే రావడం జరిగింది. సో పాత సిలబస్తోనే మనకు, అంటే పాత పద్ధతిలోనే మనకు ఈ యొక్క టెట్ మరియు డిఎస్సి అయితే నిర్వహిస్తున్నట్లుగా మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఈ యొక్క సిలబస్ను కుదించాలని చెప్పి చాలామంది ఏంటంటే అభిప్రాయం అయితే వ్యక్తం చేశారు. ఒకవేళ కనుక ఈ యొక్క టెట్ తాలూకు సిలబస్ను కనుక కుదించినట్లయితే ఆల్రెడీ క్వాలిఫైడ్ అయిన అభ్యర్థుల నుంచి విమర్శలు వస్తాయని చెప్పి అదే సిలబస్ మనకు ఉంచుతున్నట్టుగా మనకు ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. సో అంతేకాకుండా ఈ యొక్క టెట్ని మనకు 150 మార్కులకి నిర్వహిస్తున్నారంట. పేపర్ 1, 2, 3లను 150 మార్కులకి నిర్వహిస్తున్నట్లుగా సమాచారం అయితే రావడం జరిగింది. సో ఇందులో అభ్యర్థుల సబ్జెక్ట్ మార్కులు 60 ఉంటాయి. లాంగ్వేజ్ ఇంగ్లీష్ అయితే మనకు 30 మార్కులు ఉంటుంది. తెలుగు లేదా హిందీ, ఉర్దూ అవి మనకు 30 మార్కులు, సైకాలజీ 30 మార్కులు నిర్వహించారు. మొత్తం 2.5 గంటల వ్యవధిలో మనకు అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో ఈ విధంగా మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఒకవేళ కనుక ఎటువంటి మార్పులు చేర్పులు వచ్చినా సరే ఖచ్చితంగా మనకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఆన్లైన్లో ఈ యొక్క డిఎస్సిని మనకు 80 మార్కులకి అయితే నిర్వహించినారు. సో ఈ విధంగా ఫ్రెండ్స్, అంతేకాకుండా పాత సిలబస్తోనే మనకు పాత విధానంలోనే ఈ యొక్క టెట్ నిర్వహిస్తున్నట్లుగా మనకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. సో మనకు ఇంకొక 2-3 రోజుల్లో ఈ యొక్క టెట్కి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మనకు నోటిఫికేషన్లో అయితే రిలీజ్ అవ్వనుంది. అంతేకాకుండా ఈ యొక్క డిఎస్సిపై కూడా మనకు అప్డేట్స్ అయితే మనకు రాబోతున్నట్లుగా విశ్వసనీయ సమాచారం వచ్చిందనమాట. సో తప్పకుండా ఇటువంటి వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే మనకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా డిఎస్సి ఖాళీల వివరాల గురించి చాలా మంది అడుగుతున్నారు. సో ఆ అన్ని వీడియోస్ అనేది కింద కాంబినేషన్లో పిన్ చేసాం. సో దయచేసి చూడండి. వివిధ జిల్లాలకు సంబంధించిన ఖాళీల సమాచారం మనకు వివిధ పేపర్లో రావడం జరిగింది. ఆ యొక్క పేపర్స్ తాలూకు వీడియోస్ అనేవి మీకు కింద చూపెట్టాను. సో అవి చూసి మీ ప్రతి ఫ్రెండ్కి షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇన్ఫర్మేషన్ పొందుతారు. ఈ వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి. మీకు ఫ్రెండ్కి కాంబినేషన్ తెలియజేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.